వచ్చిందండి వయ్యారి. చూడమ్మా, నువ్వు రోజు పొద్దున్న 4ంటికి లేవడం అలవాటు చేసుకో. అది అవదమ్మా. అదేంటంటే రోజు మీ మావయ్య గారు పొద్దున్నే నా మీద అరుస్తున్నారమ్మా, ఇంకా కాఫీ ఇవ్వలేదు, టిఫిన్ పెట్టలేదు అని. అక్కడికి నేను చెప్తున్నాను కూడా, పోనీలేండి నేను చేసిస్తాను తిందురుగాని అంటే అస్సలు వినడం లేదు. అవన్నీ కోడలు చేస్తేనే బాగుంటాయి, నువ్వు చెయ్యొద్దు, కోడలికి అర్థమయ్యేలా చెప్పు అంటున్నారు. నాకు తెలుసు మీరు చాలా అలసిపోయి వస్తారు ఆఫీస్ నుంచి అని, కానీ నేను ఏం చేయను చెప్పండి, మీ మావయ్య గారు అర్థం చేసుకోరు. అవునా? అలవాటు చేసుకోమ్మా. చూడమ్మా, నువ్వు ఆ జీన్స్లు ఫ్రాక్లు వేసుకోవడం మానేసి చీరలు డ్రెస్సులు వేసుకోవడం అలవాటు చేసుకోమ్మా. నాకేం ప్రాబ్లం లేదు, నేను ఈ కాలం పిల్లల్లానే ఆలోచిస్తాను. కానీ మీ మావయ్య గారు ఉన్నారే పాతకాలం మనిషి, రోజు నన్ను తిడుతున్నారు. కోడల్ని నెత్తి మీద పెట్టుకున్నావు చూడు, ఇప్పుడు మాట వినట్లేదు, ఇంటి కోడళ్ళు ఎవరైనా అలాంటి బట్టలు వేసుకొని తిరుగుతారా అని. నన్ను తిడుతున్నందుకు నాకు ఏ బాధ లేదు, కానీ ఏదో ఒక రోజు నేను కూడా ఏమన్నా అంటారేమో అని నా భయం అంతే. మానే అమ్మా, రేపటి నుంచి నువ్వు ఆఫీస్ నుంచి తొందరగా వచ్చాయమ్మా, వాళ్ళకి చెప్పు 4ంటికే పంపించామని. అరే ఏంట్రా ఇది? అదేంటంటే నేను పని మనిషిని తీసేశాను. ఎందుకు తీసేసారు అత్తయ్య? అరే ఏం చెప్పమంటావమ్మా, మీ మావయ్య గారికి పని మనుషులు పెట్టడం అస్సలు నచ్చదు. ఏదో నువ్వు పట్టుపడుతున్నావు కదా అని పని మనిషిని పెట్టించాను అంతే. ఆయన ఏమో రోజు నా మీద అరుస్తున్నారు అనుకో, ఇంటికి ఎవరు పడితే వాళ్ళు వస్తున్నారు, మనమేమో సామాన్వన్నీ ఎక్కడ పడితే అక్కడే వదిలేస్తాం, ఏమైనా దొంగతనం జరిగితే ఏం చేయాలి అని భయపడుతున్నారమ్మా, అందుకే తీసేశాను. రేపటి నుంచి తొందరగా వచ్చే ఆఫీస్ నుంచి. ఏంట్రా నా బతుకులు అయిపోయింది. అరే ఈరోజు కూడా ఇన్ని వంటలు మిగిలిపోయినాయా? అబ్బా నాకే బాధ లేదమ్మా, మీ మావయ్య గారికే కాస్త పొదుపు ఎక్కువ. నాకు తెలుసు నీకు ఇంకా టైం పడుతుంది ఇల్లు చక్కబెట్టడానికి, కానీ ఏం చేయను, ఇప్పుడు దీని గురించి ఎన్నంటారో ఏమో, ఆయనకి నేను ఏం సమాధానం చెప్పాలో ఏంటో. అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలిరా.